పాతాళములో బాధపడుచు. పాతాళములో ఏమవుతున్నాడమ్మా? ధనవంతుడు బాధ. చనిపోయినోడికి బాధ ఏంటి? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. చనిపోయిన తర్వాత ఏమైపోయారు? పాతి పెట్టాడు. పాతి పెట్టబడిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఆత్మ వెళ్ళిపోయింది పాతాళానికి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనము. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనము. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. పక్క క్షణమే కన్ను మూసి కన్ను తెలిసేదానికి వెళ్ళిపోతాం పాతాళంలోకి. ఇప్పుడు ధనవంతుడు కూడా అదే. భూమి మీద బ్రతికినంత కాలం సుఖంగా బ్రతికాడు, తన ఇష్ట ప్రకారం బ్రతికాడు. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పాతాళములో బాధపడుచు. ఏమంటే భూమి మీద ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. 10th తప్పితే ఆత్మహత్య. ఈ బాధ భరించలేక అప్పులు ఎక్కువైతే ఆత్మహత్య. భర్త ఏదైనా తిడితే ఆత్మహత్య. భార్య ఏమైనా అంటే ఆత్మహత్య. పొలం సరిగా పండకపోతే ఆత్మహత్య. అంటే బాధలు పోతాయి అనుకుంటున్నారు చాలా మంది. చనిపోతే బాధలు పోతాయి అనుకుంటున్నారు. కానీ ధనవంతుడు ఏమైపోయాడు? చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతున్నాడంట. ఏమంటున్నాడు? కనులెత్తి దూరము నుండి అబ్రహామును చూసి, లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి వేలికొన లాజరు వేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను పంపయ్యా అంటున్నాడు. దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం మన శరీరాన్ని వాడబడకుండా, దేవుని కోసం మన బ్రతుకులు మార్చుకోకుండా చనిపోతే దేవుని నుండి వచ్చే పథకాలు ఏమి మనకు లేవేక. కటింగ్ నీరు ఉండదు, దాహం ఉండదు, అగ్ని ఉండదు. అగ్ని అంటే ఏ అగ్ని? సూర్యరశ్మి ఉండదు. ఆ అగ్ని ఉన్నది. బాగా అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఎందుకంటే మన క్రియలు బాగుండాలి. ప్రతిదానికి లెక్క జరుగుతా అంటున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఎందుకనగా నీవు జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన దాని ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలా. తప్పించుకోలేము. ఇంక చాలా వచనాలు తప్పించుకోలేవు. దేవుని యొద్ద నుండి తప్పించుకోలేవు. ఎవరి నుంచి అన్నా తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొద్ద నుండి తప్పించుకోలేవు. దేహంతో జరిగించిన ప్రతిదాన్ని, మంచివైనా సరే చెడ్డమైనా సరే, దేహంతో జరిగించిన ప్రతిదానికి నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, లెక్క చెప్పాలి. నీతో పాటు ఏదో వచ్చిందో తెలుసా? నువ్వు కట్టుకున్న భర్త ప్రమాణం, కలిమి యందు లేమి యందు, కష్టమందు బాధ యందును కలిసి నీతోనే ఉంటారని పెళ్లి ప్రమాణం చేస్తాం. చచ్చిపోయినప్పుడు మనతో పాటు వస్తాడా? రాడు. మనం ఎంతో ప్రయాసంతో ఇల్లు కట్టుకుంటాం, మనతో పాటు ఇల్లు వస్తుందా? రాదు. ఏమన్నా నాతో పాటు కలిసి ప్రమాణం చేసావుగా, రా నాతో పాటు చచ్చిపోయని చెప్పిన భార్యను లాగేవనుకో, పోయేవాడు నువ్వు, నేను రానని. ఏమండి? అంటే ఎవరు మనతో రావు. చివరికి మనం ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా మనతో రావండి. ఏవి రావు. ఇల్లు రావు, ఆస్తులు రావు, అంతస్తులు రావు, బంధాలు రావు, బంధుత్వాలు రావు, పిల్లలు రావు, ఎవరు రారు. ఎవరో ఒకళ్ళు వస్తారు. ఎవరో తెలుసా? నీ పాపములు, నువ్వు చేసిన క్రియలంట నీకంటే ముందుగా వెళ్తాయి అంట. నువ్వు మనం చేసాను చూడు, దేహంతో జరిగించిన క్రియలు, అవి మనతో పాటే వస్తాయి. మనకు సాక్ష్యం చెప్పడానికి వస్తాయి. ఇదిగో పలానా టైంలో ఇది చేశాను, పలానా సమయంలో నేను ఇది చేశానని చెప్పని సాక్ష్యం చెప్పడానికి మనకన్నా ముందుగా మన పాపాలు ముందుగా అంట. ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే అఖిలేడి ప్రాజెక్ట్ ప్లాన్ చేయండి. కొందరు పాపములు తేటగా బయలుపడి ఏం బయలుపడమ్మా? కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుతున్నవి. ఏం నడుస్తున్నాయో తెలుసా? నీకన్నా ముందుగా నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ బంధువులు కాదు, నీ పిల్లలు కాదు, నీ డబ్బు కాదు, నీ ధనము కాదు, నీ పాపములు నీకు ముందుగా నడుచుతున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుతున్నవి. అలా అటువలనే మంచి కార్యములు తేటగా బయలుపడనివి
దాచబడ నేరం వచ్చే మంచి కార్యాలు అవుతున్నాయి, చెడ్డ కార్యాలు అవుతాయి. నీకు మతపడి వచ్చేదో తెలుసా? మన ఆస్తి ఏంటో తెలుసా? మనం దేహంతో జరిగించిన క్రియలే. మన క్రియలు మన ఎమ్మట వస్తాయి. మన దేవుని కోసం బ్రతకకపోతే మనము భయంకరమైనటువంటి అగ్నిగుండానికి జారిపోతాం. ఈ యొక్క పాట చూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేహం ఉండగానే, ఊపిరి ఉండగానే, ప్రాణం ఉండగానే, చచ్చిపోయిన తర్వాత ఇక మనకి అవకాశం లేదండి. ఏమంటే బ్రతికుండగానే మన బ్రతుకులను మార్చుకుందాం, దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతాం. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినన్నా లాగమని యోధా గారు చెబుతున్నారు. మా యొక్క ప్రయాసం ఏంటంటే అగ్నిగుండానికి అవుతున్నారు చాలా మంది. దేవుని తెలుసుకోక మీరందరూ మారు మనసు పొంది దేవుని కోసం యథార్థంగా మీ బ్రతుకులు మార్చుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క పాఠం చెప్పడం జరిగింది. మీరు బ్రతుకులు మార్చుకోండి, లేకపోతే భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. మరణానంతరం అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పాట చూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఏంటి రాలేదు?